ఓం శ్రీమాత్రే నమః. మనం అత్యంత పవిత్రమైన లలితా సహస్రనామ శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. అదే పనిలో ఈరోజు మనం 16, 17, 18 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. మనం ఇప్పుడు లలితా సహస్రనామం ఎలా వెలువడిందని చెప్తాం. ముందు మనకి లలితా సహస్రనామం అసలు ఎవరు చదివారు, దాని తర్వాత మన మానవులకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. హయగ్రీవ స్వామి తన శిష్యుడైన అగస్త్య మహామునికి బోధించారు. ఆ అగస్త్య మహాముని నుంచి మన మానవజాలికి వచ్చింది. అసలు ఈ లలితా సహస్రనామం హయగ్రీవ స్వామికి ఎలా తెలిసింది? అమ్మవారు లలిత అమ్మవారు చిదగ్నిగుండం నుంచి ఉద్భవించారు కదా. ఉద్భవించిన తర్వాత అమ్మవారి నుంచి వచ్చిన శక్తి సేనలు అమ్మవారిని స్తుతిస్తూ ఈ లలితా సహస్రనామం పారాయణం చేశారు. అందుకే ఇంత పవిత్రమైన లలితా సహస్రనామాన్ని నిష్ఠతో భక్తిగా చేయాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు. కాబట్టి లలితా సహస్రనామం అనేది చాలా పవర్ఫుల్ శ్లోకం. మనం లలితా సహస్రనామం ఒక్కటి చేతిలో పట్టుకుంటే మనం అందరి దేవతలను పూజించినట్టుగా. మనం తర్వాత శ్లోకాల్లో కూడా మనం ఒక్క లలితా సహస్రనామం చదివితే అన్ని దేవుళ్ళని పూజించడం ఎట్లా అనేది కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం 16, 17, 18 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు. ఇప్పుడు 16వ శ్లోకం చెప్తున్నాను. అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్ఖటీతటీ రత్నకింకిణి కారమ్య రసనాదామ భూషిత. అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్ఖటీతటీ రత్నకింకిణి కారమ్య రసనాదామ భూషిత. దీని యొక్క అర్థం ఏమిటంటే అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్ఖటీతటీ రత్నకింకిణి కారమ్య రసనాదామ భూషిత. అరుణారుణ అంటే ఎర్రటి వస్త్రాలు ధరించి నడుము వద్ద కింకిణి అలంకారం ఉంటుంది ఆ అమ్మకి. ఇది దాని యొక్క అర్థం. ఇప్పుడు 17వ శ్లోకం నేర్చుకుందాం. కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత. దీని యొక్క అర్థం ఏమిటంటే మృదువైన తొడలు మోకాళ్ళు రత్నంలా మెరిసేవి అని అర్థం. ఇప్పుడు 18వ శ్లోకం నేర్చుకుందాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ట జైష్ణు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ట జైష్ణు ప్రపదాన్విత. దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు కాళ్ళు అందంగా ఉండి పాదాల ఆకారం చాలా సున్నితంగా ఉంది అని అర్థం. మనం ఈ శ్లోకాల్లో అమ్మవారిని వర్ణిస్తాం. అంటే మన శరీరంలో ఉన్న భాగాలుగా మనం అవి చూడకూడదు. కాబట్టి మనం ఈరోజు ఈ వీడియోలో 3 శ్లోకాలు నేర్చుకున్నాం. 16, 17, 18. ఇప్పుడు మొదటి శ్లోకం నుంచి పారాయణం చేద్దాం. మాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాంకారాం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన నవచంపక పుష్పభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ బాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ
నవవిద్రుమబింబశ్రీ న్యక్కారీరదనచ్చదా శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూరవీటికామోద సమాకర్ష దిగంతరా నిజ సల్లాప మాధుర్య వినిర్బర్పిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చబుకశ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయి లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్ఖటీతటి రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యముకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. ఓం తత్సత్. ఈరోజు మనం లలితా సహస్రనామంలో 18 శ్లోకాలు నేర్చుకున్నాం, అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత 3 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.